దాంట్లో శాస్త్రీయ కోణం కూడా ఉంది. అంటే శక్తి అంతరిక్షంలో పోకుండా ఇక్కడ వ్యాధస్మరణ అవి చేయకున్న ఉద్దేశం. మా ఊళ్ళమ్మ దీక్ష ధరించే భక్తులు అమ్మవారికి ఆడపడుచు సార సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకుని కోరికలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఆలయానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ ప్రతి నిత్యం మా ఊళ్ళమ్మకి ప్రత్యేక పూజలు జరుగుతాయి. భీమవరంలో ప్రతిరోజు వ్యాపారస్తులు తమ షాపు తాళాలను అమ్మవారి చెంత ఉంచి పూజ చేశాకే వెళ్లి తెరుస్తారు. అలా చేస్తే తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని విశ్వసిస్తారు. అందుకే ఏ రోజు చూసినా ఆలయంలో సందడిగానే ఉంటుంది. మా ఊళ్ళమ్మ అఖండ దేవతగానే కాదు, త్రిశక్తి స్వరూపిణిగా కీర్తించబడుతోంది. ఏడాది పొడవునా జాతర ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. దసరా నవరాత్రుల సమయంలో ప్రత్యేక అలంకరణలు పూజలు జరుగుతాయి. ఆలయ వీధులన్నీ విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ ఉంటాయి. ఉత్సవాల చివరి రోజు అమ్మవారికి అనేక రకాల పిండి వంటలు, స్వీట్లతో మహాకుంభ ఏర్పాటు చేస్తారు. 1,00,000 మందికి అన్నదానం కూడా చేస్తారు. దసరా వచ్చిందంటే చాలు 10 రోజులు సందడే సందడి, పండుగ వాతావరణం ఉంటుంది. ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి నవదుర్గ అలంకరణ చేస్తాం. కానీ ఈ సంవత్సరం 11 రోజులు వస్తుంది. ప్రతి సంవత్సరం ఒకసారి 9 రోజులు వస్తుంది, ఒకసారి 10 రోజులు వస్తుంది. కానీ ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. అమ్మవారికి ఈ సంవత్సరం అంటే మొదటి 10 రోజులు వచ్చినప్పుడు ముందుగా స్వర్ణ రచిత కవతలంకరణ అంటే మావులమ్మవారి అలంకరణ చేస్తాం. నేను ఒక 9 రోజులు పాలచూపు సుందరం చేస్తాం మొదటి రోజున. కానీ ఈ రోజు 11 వచ్చింది కాబట్టి ఆదివారం నాడు ఇక్కడ మా అమ్మవారికి చండీ హోమం చేస్తూ ఉంటాం. మా కార్యనిర్వాహకుల గారి సూచన మేరకు అమ్మవారికి మహాచండీ అలంకరణ చేద్దాం ఈ సంవత్సరం. మా ఊళ్ళమ్మ అమ్మవారు వెలిసిన ప్రాంతంపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మా ఊళ్ళమ్మ తల్లి క్రీస్తు శకం 1200 సంవత్సరంలో వెలిసిందని కొందరు చెప్తారు. మరికొంతమంది మాత్రం అమ్మవారి ఆలయం క్రీస్తు శకం 1880 సంవత్సరం నుంచి మాత్రమే ఉన్నట్లుగా నమ్ముతుంటారు. భీమవరంలో ప్రస్తుతం ఉన్న మోటుపల్లి వారి వీధిలో వేప చెట్టు, రావు చెట్టు కలిసి ఉన్న ఈ చోట మా ఊళ్ళమ్మ వెలిసారని అంటారు. ప్రస్తుతం ఇక్కడ అమ్మవారి గరగలు భద్రపరచడానికి ఒక భవనాన్ని నిర్మించారు. పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా మామిడి చెట్లు, రావి చెట్లు, వేప చెట్లు, మర్రి చెట్లతో నిండి ఉండేది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ మామిడి తోపులో అమ్మవారు అంటే సుమారు ఈ ఆలయానికి సుదూరంలో ఉన్న పూరుగుడనే చెట్లనే చోట అమ్మవారు మామిడి తోట ఉండేది. ఈ మామిడి తోటలో అమ్మవారు వెలిసి ఉన్నారు. ఈ గ్రామంలో నివసించే ప్రజలకి వాళ్ళ చోటన వెలిసి ఉన్నా అని చెప్తే అక్కడ అమ్మవారిని తీయడం జరిగింది. తీసి అక్కడ పక్కన ఒక పాక వేసి పాకలో అమ్మవారిని నిలబడటం జరిగింది. 1880 వైశాఖ మాసంలో భీమవరానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించారు. తాను వెలసిన ప్రాంతం గురించి చెప్తూ అక్కడ ఆలయాన్ని నిర్మించాలని అమ్మవారు ఆజ్ఞాపించారట. ఆ తల్లి చెప్పిన చోట శిలా విగ్రహం కనిపించడంతో మామిడి తోటలో ఒక పాక వేసి నిత్యం పూజించేవారు. ఆ తరువాత అమ్మవారి ఆదేశానుసారం 5 దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు. మామిడి తోటలో వెలిసిన అమ్మవారు కాబట్టి శ్రీ మామిళ్ళమ్మగా పిలిచేవారు. కార్యక్రమంలో శ్రీ మావుళ్ళమ్మగా ఖ్యాతి పొందారు. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు ఈ విగ్రహాన్ని నిండుగా మలిచారు. అయితే శ్రీ అమ్మవారు ఒకప్పుడు ఉగ్ర రూపంలో కనిపించేవారు. 1910లో వచ్చిన వరదలకు విగ్రహం పాక్షికంగా దెబ్బతినడంతో నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పట్లో భీకర రూపంలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని శిల్పి గ్రంథి నరసన్న కుమారుడు అప్పారావు శాంతి స్వరూపుడిగా తీర్చిదిద్దారు. అలా ఇప్పుడు మనకి దర్శనమిస్తున్నట్లుగా విశాలమైన కళ్ళతో, ప్రసన్న వదనంతో భక్తులకి అభయమిస్తున్న మా ఊళ్ళమ్మ విగ్రహం రూపుదిద్దుకుంది. వెంకటస్వామి పూర్వీకులు అల్లూరి రామరాజు, భీమరాజుల కుటుంబీకులు అమ్మవారిని పుట్టింటి వారుగాను, గ్రంథి అప్పన్న కుటుంబీకులను అమ్మవారి అత్తింటి వారుగాను వ్యవహరిస్తారు. జ్యేష్ఠ మాసంలో నెల రోజుల పాటు గ్రామ జాతర, గరగ ఉత్సవాలు జరుగుతుంటాయి.
భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తూ ఉంటారు. అమ్మవారికి సుమారు 9 ఎకరాల సాగు భూమి ఉంది. కోట్ల విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ ఆలయం ఉన్న ప్రదేశం చాలా ఇరుగ్గా ఉంది. దీంతో ఆలయాన్ని మరింత విస్తరించే ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. అమ్మవారికి బంగారు చీర అలంకరణ ఉంది, అన్ని చేయించారు, బంగారు కిరీటం అన్నీ ఉన్నాయి. ఈ గుడి విషయంలో ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఒక పథకం, పురాతన ఆలయాలకి దేవాలయాలకి కొంత నిధులు మంజూరు చేసేటువంటి అవకాశం కేంద్రంలో సాంస్కృతిక శాఖకు ఉంది. దానికి సంబంధించి కూడా నేను పార్లమెంట్లో మాట్లాడాను. దానికి సంబంధించినటువంటి మంత్రితో కూడా మాట్లాడాను. ఏమైనా గుడికి కేంద్రం నుంచి నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంటే అవి మంజూరు చేసేటువంటి విషయంలో ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాదు కేంద్రం నిధులే కాదు, మాకు ఎంపీ ల్యాడ్స్ నుంచి కానీ లేకపోతే ఇతర సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అవి కానీ ఏమైనా కానీ గుడి అభివృద్ధి విషయంలో ఒక చక్కటి ప్రణాళిక కనుక నాకు అధికారులు ఇచ్చినట్లయితే ఆ గుడిని అభివృద్ధి చేసేటువంటి విషయంలో ముందుంటామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ, ఆలయాలు తల్లి లాంటివి. ఎన్నో సంస్కారాలు నేర్పుతాయి. పాప భీతి, దైవ భక్తి, గురుభక్తి ఇలా ఎన్నో సద్గుణాలను పెంపొందిస్తాయి. 10 మందికి మంచి చెయ్యాలనే భావన, ఐకమత్యంతో మెలగాలనే దృక్పథాన్ని ఆలయాలు మనకి చెప్పకనే చెప్తాయి. భీమవరం మావుళ్ళమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 2 వరకు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. 4వ తేదీన అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది ప్రజలు కూడా పాల్గొంటారు. ఇక అక్టోబర్ మాసంలోనే పెద్ద ఎత్తున కూడా అమ్మవారి దీక్షను కూడా భక్తులు ధరిస్తూ ఉంటారు. ఏదైతే కనకదుర్గమ్మ గుడిలో భవానీ మాలలు ఎలా స్వీకరిస్తారో, అమ్మవారిని కనకదుర్గమ్మను ఎలా పూజిస్తారో అలా